RTI Live News. Ask for right. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామానికి చెందిన గూగుల శేఖర్ రెడ్డి నియమితులయ్యారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి గ్రామాన బలోపేతం చేసేందుకు సంఘం నాయకులు కృషి చేయాలని, సంఘంలో నాయకులుగా బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసే సంఘం బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాల్గొని జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన గూగుల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా కార్యవర్గ సభ్యునిగా నియమించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ గారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ గారు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సూర్యాపేట జిల్లాలో సంఘం బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంచాల వెంకటయ్య, ఆరూరి బాబు, నర్సిరెడ్డి, లక్ష్మయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి యాదవ్ గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సంఘం మండల అధ్యక్షులు సీనియర్ నాయకులైనటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారికి, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సంఘం సీనియర్ నాయకులైనటువంటి వెంకన్న గారికి, అదేవిధంగా ఆరూరి బాబు గారికి, అదేవిధంగా నర్సిరెడ్డి గారికి, ఆంజనేయులు గారికి, పెద్దలందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామ్య ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నటువంటి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిని మరి సూర్యాపేట జిల్లాలోనే కాదు తెలంగాణలో కూడా మరి బలోపేతం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో ఈ ఆత్మకూరు మండలంలో మరి నిరంతరం కూడా హక్కుల సాధన కోసం సంఘాన్ని చైతన్యం చేయడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి గూగుల శేఖర్ రెడ్డి గారి సేవలను గుర్తించి వారిని సూర్యాపేట జిల్లా కార్యవర్గంలో తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారిని సూర్యాపేట జిల్లా నాయకత్వంలో తీసుకుంటూ ఈ రోజు మరి వారిని నియామకం చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవ సాధన కోసం నల్గొండ జిల్లాలోనే కాదు ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కానీ నిరంతరం జాతీయ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఒక మండల అధ్యక్షుని స్థాయి నుంచి జిల్లా కమిటీ నుంచి మరింత ఉన్నతమైనటువంటి పదవులు ఆయన అధిరోహించాలని చెప్పేసి కూడా మేము ఆకాంక్షిస్తూ, మరి గోగుల శేఖర్ రెడ్డి గారు ఈ సూర్యాపేట జిల్లాలో మరి జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి కుర్ర గోపి యాదవ్ గారికి కూడా చేదోడు బాదోడు ఉండి ఈ జిల్లాలో ఒక బలమైన శక్తిగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిని తీర్చిదిద్దుతారని మేము ఆకాంక్షిస్తున్నాం. ఇటీవల కాలంలోనే సూర్యాపేట టౌన్ కమిటీని కూడా మరి సూర్యాపేట టౌన్ అధ్యక్షుడిగా కురి నాగయ్య గారిని, టౌన్ ఉపాధ్యక్షుడిగా మరి నాగవేలి కర్ణాకర్ గారిని, అదేవిధంగా మరి సూర్యాపేట మండల అధ్యక్షుడు కూడా సాయి కుమార్ గారిని నియమించడం, ఇట్లా నియామకాలతో ఒక గ్రామ స్థాయి నుంచి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితిని ఒక పటిష్టమైనటువంటి శక్తిగా తీర్చిదిద్ది ఖచ్చితంగా హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా రాజకీయ పార్టీలతో రాజీ లేని పోరాటం చేసి మన హక్కుల సాధన కోసం అందరం కూడా కంకణబద్దులు కావాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి జిల్లా కార్యవర్గంలోకి వచ్చినటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారికి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గోగుల శేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మిగతా నాయకత్వం కూడా మరింత సమర్థవంతంగా పనిచేసి మరి సంఘాన్ని మరింత పటిష్టం చేసి హక్కుల సాధన కోసం కంకణబద్దులు కావాలని మరోసారి పిలుపునిస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. అయితే ఈ రోజు మరి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైనటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారిని కూడా మరి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం నుంచి విచ్చేసినటువంటి షేక్ రఫీ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో చిరు సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా స్వీకరించవలసిందిగా మరి జిల్లా నాయకునికి ఎన్నికైనటువంటి గోగుల శేఖర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.